పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని యొక్క వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతున్నాను. ఈనాటి సువిశేషములని భాగముగా లూకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచనం నుండి వాక్యము చదువుకుందాం. ఆ బాలుని తండ్రి జకర్యా పవిత్రాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఎలయనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. 76-77 వచనాలు. కుమారా, నీవు మా సర్వోన్నతుని ప్రవక్త వనబడదవు. ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదవు. పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళుదవు. దేవుడు దయార్థ హృదయుడు. ఆయన రక్షణపు వెలుగును మనపై ప్రకాశింపచేసి శాంతి మార్గమున మనలను నడిపించుటకు అంధకారములోను మరణపు నీడలోనూ ఉన్న వారిపై దానిని ప్రసరింపచేయును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆనందముతో పెళ్ళుబికినటువంటి మాటలనాలా, పవిత్రాత్మ పూర్తుడై వచ్చినటువంటి పవిత్రాత్మ ప్రేరణతో మాట్లాడిన మాటలనాలా, ఒక అద్భుతమైనటువంటి మాటను, అద్భుతమైనటువంటి వాక్యమును ఈరోజు జకర్యా, బప్తిస్మ యోహాను గారి తండ్రి అయినటువంటి జకర్యా ప్రవచనాలు ఈరోజు మనం వింటూ ఉన్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, బిడ్డ పుట్టగానే, యోహాను అను పేరు పెట్టగానే మాటలు పెళ్ళుబికాయి, నాలుక పట్టు సడలింది, అవిశ్వాసము తొలగిపోయి విశ్వాసము మరింత రెట్టింపయింది. ఆ రెట్టింపైన ఉత్సాహములో మాట్లాడుతున్నటువంటి మాటలు, అవి మాటలు కాదు, ప్రవచనాలు. ప్రవచనము కంటే ముందుగా జకర్యా బిడ్డను చూసుకొని మురిసిపోతూ దేవుని స్తుతిస్తున్నాడంటే, ఆ స్తుతించటములో పవిత్రాత్మ పూరితుడయ్యాడు. వాక్యం అంటూ ఉంది. 67వ వచనం లూకాసు వార్త 1వ అధ్యాయం మనము వింటూ ఉన్నాం. ఆ బాలుని తండ్రి జకర్యా పవిత్రాత్మ పూరితుడై ఇట్లు ప్రవచించెను. తన సొంత మాటలు కాదండి, పవిత్రాత్మ పూరితుడై ఇట్లు ప్రవచించెను. ప్రవచనాల కంటే ముందుగా ప్రభువగు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఎలయనా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులు చేశాను. దేవుని స్తుతిస్తున్నాడండి. దేవుని నుండి పొందినటువంటి మేలుకుగాను, దేవుడు తన కుటుంబంలో చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి, దేవుని చేసినటువంటి ఆ యొక్క మంచి కార్యాన్ని, గొప్ప కార్యాన్ని బట్టి ముందుగా ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో, మరియ తల్లి కూడా ఎలిజబెతమును దర్శించినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంది. తన గర్భములో ఉన్నటువంటి లోకరక్షకుడైన దేవుని కుమారుడైన యేసయ్యను చూచి మురిసిపోతూ భగవంతుడు ఆమె ఎడల చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తుతిస్తూ ఉంది. దేవుని మనం వింటూ ఉన్నాం. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను. లూకాసు వార్త 1వ అధ్యాయం 47-48 వచనాలు చూస్తే, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలైనా తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుచుడు. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాను. నా ఆత్మ దేవుని స్తుతిస్తున్నది. ఆయన నన్ను దీవించెను, నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు కనుక దేవుని నా ఆత్మ స్తుతిస్తూ ఉంది అంటూ దేవుని మహిమపరుస్తుంది, స్తుతిస్తూ ఉంది. దేవుని నామాన్ని పవిత్రపరుస్తూ ఉన్నది మరియమ్మ. అదే విధముగా ఈరోజు జకర్యా కూడా భగవంతుని నుండి పొందినటువంటి మేలులకు గాను, భగవంతుడు ఆ కుటుంబంలో చేసినటువంటి గొప్ప కార్యాలను గుర్తు తెచ్చుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని పవిత్రపరుస్తున్నారు. మహిళల గొప్ప కార్యాలు చేశాడు భగవంతుడు అంటూ ఉన్నారు. బిడ్డలారా, మనము కూడా ఈ రోజు జకర్యా నుండి నేర్చుకోవలసింది, మన కుటుంబాలలో ఏ మంచి కార్యం, ఏ గొప్ప కార్యం, ఏ మేలు జరిగినా భగవంతుని మర్చిపోకుండా ఇది దేవుడు చేసిన కార్యం,
ఇది నా పని కాదు, నా గొప్ప కార్యము కాదు, ఇది భగవంతుడి ఏర్పాటు అని మనము దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు నా గొప్పతనం, నేను కష్టపడ్డాను, నేను తెచ్చుకున్నాను, నేను చేశాను, నేను సాధించాను, నా వలనే జరిగింది, నా తెలివితేటలు, నా కష్టార్జితం నీ కష్టార్జితమే, నీ తెలివితేటలే. కానీ భగవంతుడు ఇవ్వకుంటే ఆ తెలివి, ఆ సమయం, ఆ కష్టము, ఆ దీవెన లేకుంటే నీవెంత కష్టపడినా, నీ ఎంత తెలివితేటలున్నా ప్రయోజనం ఉండదు కదండి. దేవుని దీవెన నీ కష్టానికి తోడైనప్పుడు, దేవుని దీవెన నీ ఆలోచనకు తోడైనప్పుడు, దేవుని దీవెన జ్ఞానము నీ తెలివితేటలకు తోడైనప్పుడే నీవేదైనా సాధించగలుగుతావు. కాబట్టి గుర్తు పెట్టుకో బిడ్డ, నీవేది సాధించినా, ఏ గొప్ప కార్యము చేసినా, ఏ పెద్ద పని చేసినా కూడా నీవే సాధించినప్పటికీ దేవుని కృప చేత, దేవుని దీవెన చేతనే ఇది నేను సాధించగలిగాను, చేయగలిగానని దేవుని నామాన్ని స్తుతించి మహింపరచి 10 మంది ముందు దేవునికి సాక్ష్యం పలుకుతూ దేవుని నామాన్ని పవిత్రపరచడం నేర్చుకుంటే ఇంకా అధికముగా మనము దీవించబడతాం. కాబట్టి ఈనాటి వాక్యం నుండి, జకరియా నుండి మనము నేర్చుకోవలసిన మొదటిది, మనం ఎంత సాధించినా, ఎంత గొప్ప పని చేసినా ఇది దేవుడు చేసిన కార్యము, దేవుడి కృప వలన జరిగింది అని దేవుని నామాన్ని మనము స్తుతించడం నేర్చుకోవాలి. రెండవది, ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి మాట, జకర్యా పవిత్రాత్మ పూరితుడై ప్రవచిస్తున్నాడండి. ఏమని ప్రవచిస్తున్నాడు ఒక్కసారి చూడండి. 76వ వచనం లూకా సువార్త 1వ అధ్యాయం అంటున్నాడు, కుమారా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదవు, ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదవు. కుమారుడు అప్పుడే పుట్టాడండి. యోహాను గారు ఆ బాలుని చేతులకు తీసుకుని అంటున్నాడు, కుమారా, నీవు సర్వోన్నతుడైనటువంటి భగవంతుడి ప్రవక్తవనబడదవు. నీవేం చేస్తావట? ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు వెళ్ళుదవు. నీవు ప్రభువు కాదు, రక్షకుడవి కాదు, కానీ ప్రభువు మార్గానికి సిద్ధపరచడానికి ముందుగా వెళ్ళవలసినటువంటి వాడవు. ఇది మనము గుర్తు పెట్టుకోవాలండి. ముందుగానే పవిత్రాత్మ పూరితుడై పరిశుద్ధాత్మ శక్తితో ప్రవచనం చెప్పేస్తున్నాడండి. జకరియా నోటి ద్వారా ఈరోజు వచ్చినటువంటి ఆ ప్రవచనం మనము గుర్తుపెట్టుకోవాలి. ఇదే మాటను ఎప్పుడైతే జకరియా దగ్గరకు గబ్రియలు దేవదూత వచ్చారో, దేవదూత కూడా పలికిన మాటలు ఇవేనండి. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు ఒక్కసారి చూస్తే మనకు వాక్యములు అర్థమవుతుంది. నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువకు దేవుని వైపు మరలించును. ఏం చేస్తాడట? ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువకు దేవుని వైపు మరలించును. దేవుని మార్గం వైపు ఆయన నడిపించును, రక్షకుని వైపు ఆయన నడిపించును, రక్షకుని మార్గాన్ని ఆయన సిద్ధము చేయును అని ముందుగానే దేవదూత పలికిన మాటలు మరలా పవిత్రాత్మ పూరితుడై జకరియా అందరి ముందు ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే దేవదూత ఆయనకు మాత్రమే చెప్పింది. ఈ రోజున అందరి ముందు జకరియా ప్రవచిస్తున్నాడు. ఏమంటుంది ఇంకా దేవదూత? ఏలియా ఆత్మయును శక్తిను కలవాడై ప్రభువునకు ముందుగా నడచును. ఏం చేస్తాడట ఆయన? ప్రభువు వద్దకు అనేకులను నడిపిస్తాడు, ప్రభువుకు ముందుగా ఆయన నడుస్తాడు, ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని ఏ మాటలైతే దేవదూత పలికిందో, యోహాను గారు జననం దేనికోసమైతే, ఏ ఉద్దేశము కోసం, ఏ పని చేయడం కోసమైతే పంపబడుతున్నాడో ఆ పనిని మరొకసారి అందరికీ ఎలుగెత్తి ప్రవచిస్తూ ఈరోజున జకరియా బప్తిస్మ యోహాను గారు తన జీవితంలో చేయబోతున్నటువంటి పని, తాను పుట్టింది దేనికోసమో, ఏ పని నిమిత్తమో, ఏ దైవ కార్యం నిమిత్తమో ఆ కార్యాన్ని అందరికీ ఈ రోజున తెలియచేస్తూ ఆయనకు మాత్రమే తెలిసినటువంటి దానిని ప్రపంచానికి ప్రవచిస్తూ అంటున్నాడు, కుమారా, నీవు సర్వోన్నతుని యొక్క ప్రవక్తవనబడదువు. కానీ నీవు వచ్చిన పని మర్చిపోకు. నీవు చేయబోయేదేంటయ్యా అంటే ప్రభు మార్గమును సిద్ధపరుస్తూ, ప్రభువుకి ముందుగా నడుస్తూ అనేక మందిని ప్రభు వద్దకు నడిపిస్తావు అన్నాడు. ఆ మాటలే నిజమన్నట్లుగా బప్తిస్మ యోహాను పెరిగి పెద్దవాడైన తర్వాత మీరు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడను, ప్రభుడను నేను కాదు, నా వెనుక రానున్నవాడు గొప్పవాడు, ఆయన పాదాల వారు విప్పటానికి కూడా నేను అర్హుడను కాదు
అని చెబుతూ ఆయన మార్గమును సిద్ధము చేయటానికి నేను వచ్చాను, ఆయన దగ్గరికి వెళ్ళండి, పవిత్రాత్మతో మేము అభిషేకిస్తాడు, పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇస్తాడు, నాకంటే ఆయన ఎంతో గొప్పవాడు అని చెబుతూ ప్రజలను ప్రభు వద్దకు నడిపించాడు. ఆయన వచ్చిన పని పూర్తి చేశాడు. అలా చేస్తాడు అని జకరియా వాక్యము ఈ రోజున ప్రవచనము జరిగింది. మరి మూడవది ఈ రోజు మనం నేర్చుకోవాల్సినటువంటి మాట, ఇదే జకరియా ప్రవచనము పవిత్రాత్మ పూరితుడై అన్నటువంటి మరొక మాటను జ్ఞాపకము చేసుకుందాం. అదే లూకా శుభవార్త 1వ అధ్యాయం 77వ వచనములో యేసు ప్రభుని గురించి ప్రవచిస్తున్నాడు. మొదటిగా దేని గురించి ప్రవచించాడు? తన కుమారుడైన బప్తిస్మ యోహాను గురించి ప్రవచించాడు. ఇప్పుడు యేసు ప్రభుని గురించి ప్రవచిస్తున్నాడు. ఏమని? పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకు తెలియచేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళుదవు. ఎవరికి ముందుగా? నీ తరువాత రానున్నటువంటి లోకరక్షకుడికి ముందుగా నువ్వు వెళుదవు. లోకరక్షకుడు ఏం చేస్తాడట? పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని. పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగును, పాపాలను క్షమించి రక్షించడానికి రక్షకుడు వస్తున్నాడని, ఆ రక్షకుని కంటే ముందుగా నువ్వు వెళతావయ్యా అని కుమారుని గూర్చి ప్రవచిస్తూనే రానున్నటువంటి రక్షకుని గురించి కూడా చెబుతున్నాడు. ఆ రక్షకుడు వస్తాడు, ఆయనకు ముందుగా నువ్వు వెళతావు. రక్షకుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడట? పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగును. పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని పాపాలు క్షమించబడినప్పుడే రక్షణ కలుగుతుంది. రక్షకుడు వస్తున్నదే రక్షించడానికి. రక్షించబడాలంటే పశ్చాత్తాపడాలా, పాప క్షమాపణ జరగాల అని చెబుతున్నారండి. ఈరోజు జకరియా చాలా గొప్పగా ప్రవచిస్తున్నాడు. ఒకటి, బప్తిస్మ యోహాను చేయబోయే దాని గురించి ప్రవచిస్తున్నాడు. రెండవది, లోకరక్షకుడని యేసయ్య రాకడని గురించి కూడా ప్రవచిస్తూ ఆయన వచ్చినప్పుడు పశ్చాత్తాపముతో ఆయన వద్దకు వచ్చినటువంటి వారి పాపాలను క్షమిస్తాడు, రక్షిస్తాడు అని రక్షకుడు గురించి కూడా ఈరోజు ప్రవచిస్తున్నాడు. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గబ్రియేలు దేవదూత యోసేపు గారిని యేసు ప్రభుని యొక్క సాకుడు తండ్రి అయినటువంటి జోజెప్ప గారి వద్దకు వచ్చినప్పుడు ఏమన్నదండి? ఆ మాటను గుర్తుపెట్టుకుందాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనములో, మరియమ్మ కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టండి, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి కాపాడి రక్షించును. ఆయన ప్రజలను పాపాల నుండి కాపాడి రక్షించును. ఆయన వచ్చే దేనికోసమట? ప్రజలను పాపముల నుండి క్షమించి మన్నించి కాపాడి రక్షించడానికి. దానినే ఈ రోజున జకరియా మరి ఒకసారి పరిశుద్ధాత్మ శక్తి పూరితుడై ప్రవచిస్తున్నాడు. యోహాను, నువ్వు రక్షకుడి కంటే ముందుగా వెళతావు. ఆ రక్షకుడు వచ్చినప్పుడు ప్రజలను పాప క్షమాపణ పొందేటట్లుగా వారి పాపముల నుండి కాపాడి వారిని రక్షిస్తారు అని ఏ మాటలైతే దేవదూత జోజెప్ప గారితో జకరియాతో పలికిందో ఆ మాటలను మరి ఒకసారి ప్రపంచానికి ప్రవచిస్తూ ఉన్నాడు ఈ రోజున జకరియా గారు. కాబట్టి 3 విషయాలు మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలని, చాలా గొప్ప ప్రవచనాలు. ఒకటి, తాను పొందినటువంటి మేలులకు దేవుని స్తుతిస్తున్నాడు, మనం కూడా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. రెండవది, గొప్ప సాక్ష్యముగా ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. బప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు మార్గాన్ని, లోకరక్షకుని మార్గాన్ని సిద్ధము చేయబోతున్నాడని, తర్వాత లోకరక్షకుడు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు ప్రజలను వారి పాపముల నుండి కాపాడి రక్షిస్తాడని 2 గొప్ప ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆయన మాటలు కాదండి, ప్రవచనం పరిశుద్ధాత్మ పూరితుడై, వాక్యం ముందుగానే చెప్పింది. ఈ మాటలు చెప్పే ముందు ఆయన పవిత్రాత్మ పూరితుడై, బాలుని తండ్రి జకరియా పవిత్రాత్మ పూరితుడై ఇట్లు ప్రవచించను. కాబట్టి ఆయన ప్రవచనాలు ఆయన మాటలు కాదు, పరిశుద్ధాత్మ మాటలు. అంటే దేవుని నుండి వచ్చినటువంటి మాటలు, దేవుని ఆత్మచేత పూరితుడై పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడినటువంటి మాటలు కనుక అవి నిజాలు, సత్యాలు. నమ్ముదాం, విశ్వసిద్దాం. కాబట్టి ప్రభుని నమ్మి విశ్వసించి క్రిస్మస్ పండుగకు సిద్ధపడి ప్రభుని మన హృదయాలలోకి, మన జీవితంలోకి, మన కుటుంబాలలోనికి ఆహ్వానిస్తూ రక్షకుడు రానున్నాడు. ఆయన నమ్ముకుందాం, విశ్వసిద్దాం. పాప ప్రక్షాళన జరిగి పశ్చాత్తాపంతో ప్రభుని వద్దకు వచ్చి
ప్రభుని దీవెనలు రక్షణను పొందుకుందాం. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ మనము మన కుటుంబాలు రక్షించబడాలని, ప్రభుని దీవెనలు ఈ క్రిస్మస్ పండుగ ద్వారా పొందుకోవాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన యేసు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు. మా ఇంటిలో, మా కుటుంబములో, మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. ఈరోజు జకర్యా ప్రవచనాలు మరి ఒకసారి నీవు రుజువు చేస్తూ ప్రపంచానికి జకర్యా ద్వారా నయనా బప్తిస్మ యోహాను రాకడ గురించి, బప్తిస్మ యోహాను చేయబోయే పని గురించి, లోకరక్షకుడి రాకడ గురించి, ఆయన ప్రజలను తన పాపములను రక్షించబోతున్నారంటూ గొప్ప ప్రవచనాన్ని జకర్యా నోటి ద్వారా ప్రవచింపచేశావు. నీ ఆత్మపూరితుడై జకర్యా పలికినటువంటి మాటలను మేము నమ్మి విశ్వాసముతో రానున్నటువంటి యేసయ్యను మా జీవితాలలోనికి, మా కుటుంబాలలోనికి ఆహ్వానించుకుంటూ ప్రభుని రక్షణను మేము పొందుకునేలాగా చేయండి అయ్యా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఏ బిడ్డ నశించిపోకుండా, ఏ ఆత్మ నీకు దూరం కాకుండా ప్రతి ఆత్మ కాపాడబడాలా, ప్రతి ఆత్మ రక్షించబడాలని నీ అభిలాష నెరవేరినట్లుగా యేసు యొక్క దీవెనలు కృపానుగ్రహాలు పొందుకుంటూ వాక్యాన్ని వింటున్న ప్రతి ఆత్మ, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం మరింతగా దీవించబడి రక్షణ పొందినట్లుగా దీవించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభాశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.